మీరు ఈ కథ విన్నారా? ఒకసారి మనిషి సముద్రం దగ్గరికి వెళ్ళి అంటాడంట, ఓ సముద్రమా, నువ్వు అసలు ఉప్పగా లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని. అలానే కోయిల దగ్గరికి వెళ్ళి అంటాడంట, ఓ కోయిలా, నీకు అసలు నలుపు రంగు లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని. అలానే గులాబీ మొక్క దగ్గరికి వెళ్ళి అంటాడంట, ఓ గులాబీ మొక్క, నీకు అసలు ముళ్ళు లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని. అయితే సముద్రం, కోయిల, గులాబీ కలిపి అంటాయంట, ఓహో మనిషి, నీకు అసలు లోపాలు ఎంచే గుణం లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని. నిజమే కదండి. ఇలా మనం ఇతరులలో లోపాలు ఎంచడమే పనిగా పెట్టుకొని కూర్చుంటే చివరికి మనతో మన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరూ తోడుంటారు. అందుకే మన శాస్త్రాలకు ఒక విషయం తెలియజేయబడుతుంది, సమస్త ప్రాణులు యందు దయ కలిగిన వాడు, మైత్రి కరుణ గలవాడు అంటే ఆ దేవునికి చాలా ఇష్టం అని చెప్పేసి. నిజమే కదండి. అంతేకాకుండా ఒక అందమైన పువ్వులు కలిగిన తోట ఎంత అందంగా ఉంటుందో అలానే మంచి ఆలోచనలు కలిగిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.